నేను 50 మంది టాప్ స్ట్రీమర్స్ ని ఈ గ్రూప్ లో పడేశాను. ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళు $1 మిలియన్ గెలుచుకుంటారు. వీళ్ళంతా ఈ ప్రపంచంలోనే చాలా పెద్ద స్ట్రీమర్స్. ఇక చివరి వరకు ఉన్న వాళ్ళే మొత్తం అంతా గెలుచుకుంటారు. మనం ఇరుక్కుపోయాం, అందరం ఇరుక్కుపోయాం. సరేనా? మీ స్పానిష్ బ్యాచ్ అంతా ఒక టీమ్ గా ఉంటారు. ఇది ఒక స్నేహబంధం. ఇక్కడంతా మైండ్ మీద ఆధారపడి ఉంటుంది అనుకున్నాను. నేను దేనికైనా సిద్ధమే. నన్ను కింద పడి డాన్స్ చేయమంటే నేను చేస్తాను. అవును, నేను చేయను. నీకు కావాలంటే నేను చేస్తాను. నువ్వు అది చేయడం నాకు అసలు ఇష్టం లేదు. ట్యూబ్ లో చేయడానికి ఏమీ లేదు, నాకు పిచ్చెక్కుతోంది. ఈ స్టీమర్లకి లైవ్ చేయడం తప్ప ఏమీ తెలియదు, చాలా సోమరిపోతులు. నిజం చెప్పాలంటే ఇక్కడ ఐక్యూ కొంచెం తక్కువగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. అది చాలా తగ్గిపోయింది. నువ్వు సీన్ ఎలా మారుస్తావో చూడాలను. ఆ క్లిప్ ప్లే చేయండి. ఎవరైనా జంపు భయపడ్డం ఆపు. అది సాధ్యం కాదు. అతని మీద క్లిప్స్ వచ్చి కురిపించేశాను. నీ మ్యూజిక్ చాలా వర్స్ట్ గా ఉంది. నేర్పించేలా ఉన్నావు. అది ఇంకా జరగలేదు కాబట్టి వీళ్ళకి ఐడియా లేదు. ఆల్రైట్, ఫస్ట్ ఛాలెంజ్ టైం వచ్చేసింది. ఏంటిది? ఈ వాల్ మీద మీ అందరి ఫోటోస్ ఉన్నాయి. ఎవరినైనా ఎలిమినేట్ చేయడానికి ఓటేయాలా? లేదు, బహుశా ఆ ఫోటోల మీద బాల్ విసిరాలేమో. ఆ పర్పుల్ లైన్ వెనక్కి వెళ్ళండి. Oh my God, no. మీ అందరికి ఒక్కో పెయింట్ బాల్ గన్ ఇస్తాం. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీకు అస్సలు నచ్చని స్ట్రీమర్ ఫోటో మీద షూట్ చేయాలి. పెయింట్ బాల్ గన్స్, పెయింట్ బాల్స్. మీ 50 మంది షూటింగ్ అయిపోయాక ఏ టాప్ 5 మెంబర్స్ కి పెయింట్ ఎక్కువ పడుతుందో వాళ్ళు ఎలిమినేట్ చేయబడతారు. ఓ మై గాడ్. ఫస్ట్ ఎవరైనా షూట్ చేయాలనుకుంటే ఆ లైన్ దాటి ఇటు రండి. ఓ ఆల్రైట్, స్కెచ్ రెడీ. ఇటు వచ్చేసేయ్. నేను ఫస్ట్ ఎవరిని షూట్ చేయాలి? లేదు, నువ్వు అటువైపు షూట్ చేయాలి. స్కెచ్, ఇప్పుడు నువ్వు ఏ స్ట్రీమర్ ని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నావు? వెయిట్, మిస్ అయ్యాడు. తను మిస్ అయ్యాడు. అతను మిస్ అయ్యాడు. యా. నెక్స్ట్ ఎవరు వస్తారు? నాకు ఛాన్స్ ఇవ్వండి. లార్డ్ బిగ్ వస్తున్నాడు. లార్డ్ బిగ్ ఎవరిని షూట్ చేస్తాడో చూద్దాం. నన్ను క్షమించండి, కానీ తను స్ట్రీమర్ కాదు. యా, తను ట్విచ్ కంపెనీ CEO. నీ అకౌంట్ బ్యాన్ అయిపోద్ది బ్రో. బ్యాన్ చేస్తే హే, నేను దానికి నెక్స్ట్ రెడీగా ఎవరు ఉన్నాను. వస్తారు? ఎక్స్క్యూజ్ మీ. కమ్ ఆన్ మ్యాన్, లెట్స్ గో. నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి. నువ్వు ఎవరిని టార్గెట్ చేస్తావు? ఖచ్చితంగా లౌడ్ వికెట్. డాన్, వద్దు. లార్డ్ బిగ్. నేను ఒక్క నిమిషం నీకు మాట చెప్పాలి. యా. నువ్వు మిస్ చేస్తావు ఓల్డ్ మ్యాన్. ఓ, తను మిస్ అయ్యాడు. నన్ను కొట్టడం చాలా నువ్వు తేలిక. కావాలని నన్ను చేసావు కొట్టడం చాలా తేలిక. ఎవరైనా పొరపాటు షూట్ చేయబడతారో అది ఒక పెద్ద గొడవగా మారుతుంది. ఆర్కే ముందుకురా. ఆ రచ్చ ఇంకా కంటిన్యూ అయింది. వాళ్ళు మిగతా స్ట్రీమర్స్ ని టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. అది చాలా దారుణం. అది పొరపాటు. స్ట్రీమర్స్ కూడా అసలు తగ్గకుండా రివెంజ్ తీర్చుకున్నారు. అది కరెక్టే. అలా నిదానంగా ప్రతి ఒక్కరు ఎవరికి నచ్చని స్ట్రీమర్స్ ఎవరో బయట పెడుతున్నారు. ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు. నెక్స్ట్ ఎవరి వద్దు. మనల్ని ఎవరు కొడితే మనం కూడా వాళ్ళనే కొట్టాలి. ఎవరైతే తన్ని టార్గెట్ చేశారో వారిని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. నాకు ఎవరితోనూ అంతగా గొడవలు లేవు. నేను వాళ్ళని కొడతాను, నేను వాళ్ళని షూట్ చేస్తాను, నేను వాళ్ళని షూట్ చేస్తాను. ఓ మై గాడ్. నాకెవరిని ఎలిమినేట్ చేయాలని లేదు. ఓకే, పర్వాలేదు. యా. ఓ ఆగు, అది ఆర్కి. అది ఆర్కి తగిలింది. తగిలింది. నమ్మలేకపోతున్నాను. ఓకే, నన్నే ఎందుకు? నేను నేలను టార్గెట్ చేశాను. కానీ అది పక్కన పెడితే స్ట్రీమర్స్ తమకి అతిపెద్ద ముప్పని ఎవరిని భావించారో వారినే టార్గెట్ చేశారు. ఓ మార్లిన్, తిరిగి సమాధానం చెప్పు. కౌంటర్ ఇవ్వు. న్యాయాన్ని కాపాడుకో. నిన్ను నువ్వే షూట్ చేసుకున్నావా? తన్నే షూట్ చేసుకున్నాడు. నువ్వు ఒక హీరోవి మార్లా. నువ్వే అసలైన వ్యక్తివి, నువ్వే హీరో. నువ్వు ఒక హీరోవి. అప్పటికే పాయింట్స్ ఉన్న వాళ్ళని మళ్ళీ కొట్టడం స్టార్ట్ చేశారు. సేఫ్ గా ఉండాలి, ఎవరితో గొడవ పెట్టుకోకూడదు. ఎందుకంటే తాము ఎలిమినేట్ అవ్వకుండా జాగ్రత్త పడడానికన్నమాట. ట్రిక్ షాట్. కానీ అందరికి సరైన గురి లేదు. నువ్వు మిస్ చేస్తావు. ఓ యా, నువ్వు మిస్ చేసావు. నువ్వు మిస్ చేసావు. నేను చేయలేదు. నువ్వు చేసావు. ఓ నో, నేను మిస్ చేశాను. ఓ ఎక్స్క్యూసీ. ఓ ఎక్స్క్యూసీ. నువ్వు ఓడిపోయావు, నీకు ₹1 కూడా రాదు. ఇప్పుడు నిజంగా నేను బయటకు పంపిస్తా. ఎక్స్క్యూసీ చేసిన ఆ రచ్చ పుణ్యమా అని ఎవరైతే 5గురు ఎలిమినేట్ అవ్వాలో వాళ్ళు ఎవరో తెలిసిపోయింది. లైట్స్ రెడ్ కలర్ లోకి మార్చండి. మీ 5గురు ఎలిమినేట్ అయ్యారు. బై బాయ్. కానీ వెళ్లే ముందు Bye bye. ఎక్స్క్యూసీ మిగతా స్ట్రీమర్స్ కి ఒక మెసేజ్ ఇచ్చాడు. అసలు ఏ పని ఎవరు పట్టించుకోరు, నీ మ్యూజిక్ చెత్తగా ఉంది. నువ్వు ఇంటికి ఏ వెళ్తున్నావు. విషయాన్ని ఎవరు చూడరు. చూడు, నేను ఏపీ వ్యూవర్ ని. ఆల్రైట్. మీరంతా రెండో ఆటకి సిద్ధంగా ఉన్నారా? అవును, సిద్ధంగా ఉన్నాం. ఓకే అబ్బాయిలు, ఫోకస్ పెట్టండి. ఫ్లోర్ ని మార్చండి. అసలు ఇదేంటి? బేబీ, రండి, ఆ లాంబోర్గిని బయటికి తీసుకురండి. వావ్. వాట్? మీలో ఒకరు మీ వ్యూవర్స్ కోసం ఈ ల్యాంబోర్గిని గెలవబోతున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఉంది. ఈ నెక్స్ట్ గేమ్ ఆడడం
మీ ఇష్టం మాత్రమే. ఎవరైతే ఆడాలనుకుంటున్నారో వాళ్ళ కళ్ళకి గంతులు కడతాం. వాళ్ళు ఈ కారు మీద చేయి వేసి నిలబడాలి. ఎవరైతే సరిగ్గా 10 నిమిషాలకు అత్యంత దగ్గరగా చేయి తీస్తారో వాళ్ళు దీన్ని గెలుస్తారు. గెలిచిన వాళ్ళు ఇక్కడి నుంచే లైవ్ పెట్టి తన ఫ్యాన్స్ లో ఒకరికి ఈ కార్ ని గిఫ్ట్ గా ఇచ్చేయచ్చు. మిగతా వాళ్ళంతా కారు మీద చేయి పెట్టి ఓడిపోతే డైరెక్ట్ గా అవుట్ అయిపోతారు, ఎలిమినేట్ అయిపోతారు. ఓ మై గాడ్. ఓకే, ఈ ల్యాంబర్గినీ కోసం పోటీ పడాలని అనుకునే వాళ్ళు 2 నిమిషాల్లో ఈ సర్కిల్ లోకి వచ్చేయండి. ఇది మంచి డీల్. బ్రో, నీకు ఈజీగా ఒక లైవ్ స్ట్రీమ్ దొరుకుతుంది. నాకు భయంగా ఉంది. స్కెచ్ కి పోటీగా నేను ఆడాలనుకుంటున్నాను. 48 సెకండ్స్ ఉంది. ఆ క్లిప్ల గురించి ఆలోచిస్తున్నాను. లోపలికి వెళ్ళండి. 33 సెకండ్స్. 10 నిమిషాలంటే ఎంతసేపు ఉంటుంది? మిసిసిపి 3 నాకు తెలీదు. చెయ్యండి అంతే. 5 4 3 2 లెట్స్ గో. కేవలం 4 మాత్రమే ఆ సర్కిల్ లోకి వచ్చారు. ఆ ల్యాంబర్గినీ కార్ ఎవరికి దక్కుతుందో చూడాలి. టైమర్ స్టార్ట్ చేస్తున్నాను. 3 2 1. ఇకంతా మీ చేతుల్లోనే ఉంది. ఆ 10 నిమిషాల్లో వాళ్ళకి ఒక యుగంలా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ ఆటలో నిమగ్నం అయిపోయారు. అందరూ ఆడడంపై పూర్తిగా ఫోకస్ పెట్టారు. కానీ పెయింట్ బాల్ గేమ్ లాగే ఇక్కడ కూడా గందరగోళం మొదలు కాబోతోంది. టైం అయిపోయింది అనుకుంటా, కానీ పర్వాలేదు ఉండండి. 15 16 17 30 80 60 20 20 10 9. ఈ ర్యాంబో చూస్తేనే నాకు భలే వస్తుంది. ర్యాంబో. నాకు ర్యాంబో వావ్. చాలా ఇష్టం. 7 నిమిషాలు 37 సెకండ్లు. 2 నిమిషాలు 5 minutes 20 సెకండ్లు. 7 minutes. 3 నిమిషాలు. 6 నిమిషాలు. సమయం మించిపోతోంది. వచ్చే 10 నిమిషాల్లో ఒకరు ఖచ్చితంగా ఈ ల్యాంబర్గినీ బహుమతిగా ఇవ్వబోతున్నారు. మిగిలిన 3 ఇంటికి వెళ్ళబోతున్నారు. స్కెచ్ గారు టెన్షన్ పడుతున్నాడు. కమ్ ఆన్ స్కెచ్. ఓ ఆల్రైట్, మన మొదటి వ్యక్తి చేయి తీసేశాడు. నా పని అయిపోయిందా? 5 నిమిషాలు అయ్యిందా? ఛాన్స్ ఓడిపోయానా? యా, ఎలా? ఎందుకంటే ఇతర స్ట్రీమర్స్ నిన్ను తప్పుదోవ పట్టిస్తున్నప్పుడు ఏకాగ్రత వహించడం దాదాపు అసాధ్యం. స్కెచ్. నువ్వు సాధించా స్కెచ్. బ్రో ఏంటి హలో బడి. కానీ మిగిలిన 2 ప్లేయర్స్ వేరే లెవెల్ ప్లాన్ తో ఉన్నారని వీళ్ళకి అస్సలు ఐడియా లేదు. ఓ ఆగు, మీరు ఆ టైమర్ వాడుతున్నారా ఏంటి? అవును, మేము వాడుతున్నాం. వాళ్ళకి హెల్ప్ చేయడానికి కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు తమ కెమెరాస్ లో టైం ని కరెక్ట్ గా నోట్ చేస్తున్నారు. కరెక్ట్ టైంకి స్టార్ట్ చేసావా? యా. 10 సెకండ్ల ముందే కవాయ్ అని సిగ్నల్ ఇస్తాను. ఓకేనా? ఆమెకు ఒకరు సాయం చేస్తున్నారు, అతనికి కూడా. ఇది మంచి That's వ్యూహం. fair. అవును. ఇలా ఓడిపోవడం నిజంగా చాలా దరిద్రంగా ఉంది. 9వ నిమిషం రాగానే నేను వెళ్ళి వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తా. ఎవరికి ఆ ల్యాంబోర్గినీ కారు దక్కనివ్వను. ఇది కేవలం మిల్లీ సెకండ్ల తేడాతో తేలిపోతుంది. డిఫెన్స్ ఆడండి. ఆమె మోసం చేయట్లేదు కదా. మనం కమ్యూనికేషన్ వాడదాం. అవును, ఖచ్చితంగా వాడదాం. 9:13 9:36 9:37. ఇంకా టైం ఉంది. నేను నీకు చెప్తాను, సరేనా? ఇంకా 30 సెకండ్స్ దాకా ఉంది. టైం అయినప్పుడు నేను చెప్తా. కొన్ని సెకండ్స్ ఉన్నాయి. ఇంకా 10 సెకండ్స్ ఉన్నాయి. వద్దు, వెయిట్ చేయి. అది కవాయ్. కమ్ ఆన్, ఇప్పుడు తీయొచ్చు. ఓ వెయిట్. తను గెలిచాడు. ఇద్దరు ఒకే టైంలో తీశారు కదా, ఇద్దరు ఒకేసారి తీశారు. మన దగ్గర కెమెరా ఫుటేజ్ ఉంది, చెక్ చేద్దాం. ఆమె చెయ్యి ఫస్ట్ తీసేసింది. అతను మరో 5 ఫ్రేమ్స్ తర్వాత చెయ్యి తీసేశాడు. అంటే అతను 10 నిమిషాలకి దగ్గరగా ఉన్నాడు. జస్ట్ 5 ఫ్రేమ్స్ గ్యాప్ లో రీబుకి కార్ దక్కింది. నాకైతే చాలా డిసప్పాయింటింగ్ గా ఉంది. నా బుర్ర పాడైనట్టుంది. ఇంత వరస్ట్గా ఎలా ఆడాను? ఫ్రెండ్ని చేసుకుంటే బాగుండేది. బ్రో, నేను ట్రై చేసా. మోసం చేయొచ్చు అని నాకు తెలీదు. నాకు చీటింగ్ చాలా ఇష్టం. అవునా? మీ 3 ఎలిమినేట్ అయ్యారు. నాకు ఏడుపు వచ్చేస్తుంది. నేను నిజంగానే ఏడుస్తున్నాను. ఫ్రెంచ్ స్ట్రీమర్ రీబు గెలిచాడు. అతను ఇప్పుడు ఈ కార్ని మీలో ఒకరికి ఇచ్చేయబోతున్నాడు. చాట్ బాక్స్ లో చూడండి గాయ్స్. ఆగండి. ఓ ఎంతమంది వస్తున్నారు చూడు. మిస్టర్ జో MRZOU మీరు ల్యాంబోర్గినీ గెలుచుకున్నారు. అలాగే ఒక్క నిమిషం, మీరు ఇప్పుడు సరికొత్త ల్యాంబర్గినీ గెలుచుకున్నారు. ఏదైనా కామెంట్ చేయండి, కామెంట్ పెట్టండి త్వరగా. నేను ఒక ల్యాంబర్గినీ కార్ని గిఫ్ట్ గా ఇచ్చేసిన అసలైన పందెం ఇంకా మిగిలే ఉంది. ఈ స్ట్రీమర్స్ లో ఒకరు $1 మిలియన్ గెలుచుకోబోతున్నారు. అది చాలా పెద్ద మొత్తం. పైగా దాన్ని మీలాంటి వ్యూవర్స్ కోసం లైవ్ లో గిఫ్ట్ గా ఇచ్చేస్తున్నారు. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే త్వరగా చేసేయండి. మనం 500 మిలియన్ సబ్స్క్రైబర్లకి చాలా దగ్గరలో ఉన్నాం. ఇవాళ నేను వాళ్ళ కోసం కష్టపడలేదని తెలిస్తే నా ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ గేమ్ చాలా దారుణంగా ఉంటుందని జిమ్మీ చెప్పారు. ఆల్రైట్, తర్వాత ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దామా? ఫ్లోర్ మార్చేయండి. మీరు వీడియో గేమ్ ఆడతారా లేక స్పోర్ట్స్ ఆడతారా? మీరే డిసైడ్ చేసుకోండి. ఒక్కో సైడ్ నుంచి కేవలం 10 మంది నెక్స్ట్ రౌండ్ కి వెళ్తారు. అంటే మీలో సగం కంటే ఎక్కువ మంది ప్యాకప్ చెప్పాల్సిందే. రూబియస్, నువ్వు వీడియో గేమ్ వైపు వెళ్తే ఇక ఫిక్స్ అయిపోయినట్టే. నేను అటు వెళ్ళట్లేదు. ఓకేనా? స్పోర్ట్సా? జిట్టి, మీ నలుగురికి మీ మీద అంత నమ్మకంగా ఉందా? నేనేం పెద్ద గేమర్ 5. ఇక్కడ చాలా మంది గేమర్స్ ఉన్నారు. మీకు ఎవరికి కూడా స్పోర్ట్స్ ఆడాలని లేదా? నా టాలెంట్ ఏంటో నాకు తెలుసు. ఆ స్పోర్ట్స్ లో అయితే కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళలో నేను టాప్ 10 గేమర్ని. లేజీ. అది నిజమే,
లేసి నేను రెండింటిలోనూ ఆడతాను కాబట్టి ఎవరిని సేవ్ చేయాలో ఆలోచించి ఎంచుకుంటున్నాను. మేము గేమింగ్ సైడ్ ఉన్నాం, గేమింగ్ చేస్తున్నాము. డిడిజీ నువ్వే లాస్ట్. ఓకే, ఇప్పుడు మనం ఇంకా ఫస్ట్ స్పోర్ట్స్ గేమ్ తోనే స్టార్ట్ చేద్దాం. మీరు సిద్ధంగా ఉన్నారా? డూడ్ నాకు భయంగా ఉంది. వాళ్ళు ఆడే గేమ్ ఏంటో చూపించండి. ఏంటిది ఫుట్బాల్ ఛాలెంజా? మరి గోల్ కీపర్ ఎవరో చూపించండి. వరల్డ్ లోనే టాప్ సాకర్ ప్లేయర్స్ లో ఒకడు రొనాల్డోకి గట్టి పోటీ ఇచ్చేవాడు. మన స్పీడ్. నాకు ముందే తెలిసి ఉండాల్సింది. మీరు గోల్ కొడితే నెక్స్ట్ రౌండ్ కి వెళ్తారు. ఒకవేళ అది మిస్ అయినా లేదా స్పీడ్ ఆ బంతిని ఆపినా మీరు ఎలిమినేట్ అవుతారు. మీరు ప్లాన్ వేసుకోవడానికి కొంచెం టైం ఇస్తాను. కానీ వాళ్ళు ప్లాన్ లో ఉండగానే ఇక్కడ ఒక వింత జరిగింది. వెయిట్, ఓ లార్డ్విక్ నువ్వు వెళ్ళిపోయావు. లార్డ్విక్ నువ్వేం చేసావు? నువ్వు లైన్ దాటి వెళ్ళిపోయావు. ఈ గేమ్ లో ఉన్న ఒకే ఒక్కరు లైన్ దాటకూడదు. నీ గోల్ ఆపే ఛాన్స్ కూడా నాకు ఇవ్వలేదు. ఈ 10 మంది ఎలిమినేషన్ లో ఫస్ట్ వికెట్ పడిపోయింది. అసలు నీకు ఏమైంది? నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. నేను స్పీడ్ కి హాయ్ చెప్పాలనుకున్నాను. అతను నా ఫేవరెట్ స్ట్రీమర్. మరి ఇలా అవుట్ అవడం ఏంట్రా బాబు? వింతగా ఉంది. ఫస్ట్ గోల్ కొట్టే వాళ్ళు ఎవరు? నేను వెళ్తున్నా. గోల్ ఆపుతానని నీకు తెలుసుగా. నేను అలా అనుకోవడం లేదు. అయితే పందెం కాస్తావా? మేబీ తను సాధించాడు. ఓ అది చాలా అద్భుతంగా ఉంది. అది ఎలా కొట్టాలి గోల్ అంటే? భలే ఫనీగా ఉంది. సెకండ్ ఎవరు వస్తారు మరి? నువ్వు షూట్ చేస్తావా? నాకు టెన్షన్ వచ్చేస్తుంది. నో మ్యాన్, నాకు స్ట్రెస్ లేదు, నేను గోల్ చేస్తాను. ఈ గోల్ ని నేను ఆపేస్తున్నా. నువ్వు మిస్ చేస్తున్నావు. ఇక నువ్వు అవుట్. ఈ వీడియో నుండి అవుట్ అయిపోయావు. యా మీనే 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 మీనే. ఇంకా వెళ్ళు. స్పీడ్ అద్భుతంగా ఆడుతున్నాడు. అతనికి సాకర్ అంటే చాలా ఇష్టం. బాయ్ బాయ్. ఎగ్జిట్ అటువైపు. పిలిచినందుకు థ్యాంక్స్. ఇదంతా భలే క్రేజీగా ఉంది. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. ఎవరికైనా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుందా? దాకోండి 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 దాకోండి. మనందరం ఇక్కడ దాకోలేము. మనందరం దాక్కోలేం. పదండి పదండి పదండి. చూస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు. హే, నువ్వు ఆ బ్రీఫ్ కేస్ వెనక దాక్కోకూడదు. దాక్కోలేం అంటున్నారు. దీన్ని చూస్తే నవ్వొస్తోంది. ఇదొక జోక్. సరే, ఎవరు ముందుకు రావట్లేదు కాబట్టి నేనే ఒక పేరు తీస్తాను. ఇప్పుడు వెళ్ళే వ్యక్తి ఎవరంటే ఆండ్రియా బోటెస్. నా లైఫ్ లో ఫుట్బాల్ అసలు టచ్ కూడా చేయలేదు. ఇక నేను అవుట్ అయినట్టే. టేక్ ఈ కేర్. పని అయిపోయింది. మాయా. నాకు స్పీడ్ అంటే భయం. నాకు నిజంగా స్పీడ్ అంటే చచ్చంత భయం. బాయ్ మాయా, నేను వస్తాను. స్టేక్ పని అయిపోయింది. లెట్స్ గో మ్యాన్. Bye, Agent. ఇది కాల్ ఆఫ్ డ్యూటీ అనుకుని అనుకో. ఏంటిది? No. Oh my God. రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్? Right. ఎంత స్పీడ్ గా వెళ్తే అంత స్పీడ్ గా అటు సైడ్ కైనా లేదా ఎక్కడికైనా వెళ్ళి. Okay. తను కొట్టింది. యా, అది లెక్కలోకి వస్తుంది. అది తెలుగుగా ప్లాన్ చేసింది. Thank you. ఇకపై ఇలా జరగనివ్వను. ఇంకా కేవలం ఒక ఎలిమినేషన్ మాత్రమే కావాలి. నిక్ వంత్ వచ్చింది. వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది టాప్ ఫోర్ట్నైట్ స్ట్రీమర్స్ ఇతను. ఓకే ఓకే. నువ్వు వీడియో గేమ్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు? నేను ఏదో పుషప్ కాంటెస్ట్ లైక్ ఇంకేదైనా అయ్యి ఉంటుంది కానీ అనుకున్నాను. నువ్వు స్పోర్ట్స్ అని చెప్పాంగా. నేను ఫిజికల్ గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నాను. ఓకే, కానీ సాకర్ మాత్రం కాదు, ఫుట్బాల్ కూడా. ఒకవేళ అతను మిస్ చేస్తే అంతే, వీళ్ళంతా నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు. నేను ఇక అవుట్ అయిపోతావు అనుకున్నాను. భలే ఆడు జిజి. ఇది చివరి ఎలిమినేషన్ కావచ్చు. రే, ఓ మరేం బాధపడకు. సిద్ధంగా ఉండు, సిద్ధంగా ఉండు. తను మిస్ చేస్తే మీరంతా నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు. అంటే అది నా ఉద్దేశం అసలు ఏంటంటే ఉద్దేశం ఏంటి? నువ్వు బాధగా ఉన్నావా లేక సంతోషంగా ఉన్నావా? నాకు బాధగా ఉంది. అబ్బే, లేదు. ఐఎమ్ సారీ బ్రదర్. మీరంతా కూడా ఓడిపోవాలి. లేదు, నేను ఓడిపోను. మీకు కృతజ్ఞత లేదు. చాలా ఇష్టం. Love you. No way. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఆల్. టేక్ కేర్ రే. కంగ్రాట్స్, మీ 10 మంది నెక్స్ట్ రౌండ్కి వెళ్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో 60% మందిని అవుట్ చేసే టైం వచ్చేసింది. మనం ఇప్పుడు ఏ వీడియో గేమ్ ఆడబోతున్నామో గెస్ చేయండి. ఓ మై గాడ్. Hack Man. రాకెట్ లీగ్. మీలో ఎవరైనా ఫోర్ట్నైట్ అన్నారా? ఛాన్సే లేదు. యో నిజంగానే ఏంటి వాళ్ళు ఫోర్ట్ నైట్ ఆడుతున్నారా? నేను ఫోర్ట్నైట్ లో ప్రో. నేను చేయగలను అనుకుంటున్నావా? ఇప్పుడు మనం బ్యాటిల్ రాయల్ ఆడబోతున్నాం. అన్ని కంప్యూటర్స్ ని తీసుకురండి.
వీడియో గేమ్ ఛాలెంజ్ కి సమయం వచ్చేసింది. మేము ఈ గేమ్ ఎందుకు సెలెక్ట్ చేసామంటే ఇవాళ స్ట్రీమింగ్ ఈ రేంజ్ లో ఉందంటే దానికి కారణం ఫోర్ట్ నైట్. పైగా మీలో చాలా మంది లైఫ్ దీని వల్ల స్టార్ట్ అయింది. మీలో 12 మంది అవుట్ అయ్యే వరకు ఈ గేమ్ ఆడాలి. అందరికీ అర్థమైందా? ఆల్రైట్, మ్యాచ్ స్టార్ట్ చేయండి. మొదలైంది. స్ట్రీమర్స్ అందరూ మ్యాప్ లోకి దూకడంతో గేమ్ మొదలైంది. నేను దూకేస్తున్నా. వెంటనే టాప్ ప్లేయర్స్ అందరూ ఒక టీం అయిపోయారు. పైగా అందులో వరల్డ్ బెస్ట్ ప్లేయర్ టీఫ్యూ కూడా ఉన్నాడు. వాళ్ళంతా కలిసి ఫస్ట్ ఆ ప్లేస్ ని పట్టుకోవాలని ప్లాన్ చేశారు. టెక్సిటీనా మనం ప్లేస్ తీసుకుంటున్నామా? పైనుంటే భలే సేఫ్ గా ఉంది బ్రో. అరే మనం గెలుస్తున్నాం. టాప్ 10 లో ఉండాలి. కానీ మ్యాప్ కి ఇంకో వైపు ఇంకో గ్యాంగ్ రెడీ అవుతోంది. నా ముందున్నది నువ్వేనా? అవును, నాకు భయంగా ఉంది. గైస్, గోల్ స్నైపర్. కానీ కొందరు ప్లేయర్స్ ప్లాన్ వేరేలా ఉంది. నేను గేమ్ లో దాక్కుని గెలుస్తా. నాకు భయంగా ఉంది. మేము మీకోసమే వెతుకుతున్నాం. మీ ప్లాన్ అంతా ఆ ప్లేన్ లో కూర్చోవడమేనా? దమ్ముంటే కిందకు వచ్చి నేరుగా ఫైట్ చేయండి. లేదు మేము వస్తాం. కొంచెం సస్పెన్స్ ఉండాలనే ఆగుతున్నాం. ఈ గేమ్ అన్నిటికంటే భలే సైలెంట్ గా ఉంది. ఎందుకంటే అందరూ బుర్ర పెట్టి ఆడుతున్నారు. నాకైతే షాకింగ్ గా ఉంది. ఈ టైం కి సగం మంది ఎలిమినేట్ అయిపోతారు అనుకున్నాను. జోన్ చిన్నదై కొద్దీ అస్సలైన రచ్చ స్టార్ట్ అవుతుంది చూడు. ఎందుకంటే ఫోర్ట్ నైట్ లో ఆ స్టామ్ లో చిక్కుకుంటే లైఫ్ తగ్గిపోతుంది. అది నిన్ను అవుట్ చేసేస్తుంది. అందుకే టెన్షన్ లో ప్లేయర్స్ పిచ్చి తప్పులు చేసేస్తారు. ఈ కొండపై నుంచి పడిపోయి చనిపోయాను. నేను చనిపోయాను. హేయ్, ఎమిలీ! అరే ఛా, పర్వాలేదులే. ఆ స్ట్రామ్ చుట్టుముట్టేస్తుండడంతో ప్లేయర్స్ అంతా ఒకరినొకరు ఎదుర్కోవడం ప్రారంభించారు. నో! ఓ నువ్వు బగ్గిని పట్టుకున్నావు. ఓ మై గాడ్. ఓ ఇది దారుణం. ఓ, ఇది చాలా జాగ్రత్త. దారుణం. చాలా ముందుగా నన్నే కొట్టాల్సిందే. ఓకే, ముగ్గురు అవుట్ అయిపోయారు. మీరంతా ఒకేసారి డ్రాప్ అయ్యారు. ఇక ఆ సేఫ్ జోన్ చిన్నదైపోతోంది. ఇంకా 9 మంది అవుట్ అయితే చాలు. కొంతమంది మాత్రమే తెలివిగా ఫైటింగ్ నుంచి తప్పించుకుంటున్నారు. కానీ మరికొందరికి మాత్రం బ్యాడ్ లక్. ఇంకా ఐదుగురు. 5 ఎలిమినేషన్స్ మిగిలాయి. ఇది క్రేజీగా మారుతోంది. తోపు ప్లేయర్స్ అంతా పైన ప్లేన్ లో సేఫ్ గా ఉన్నాం అనుకున్నారు. కానీ ఆ స్ట్రాంగ్ వేగంగా వచ్చేస్తుండటంతో అందరికీ కూడా వణుకు పుడుతోంది. చివరికి ప్రో ప్లేయర్స్ కూడా తప్పులు చేస్తున్నారు. గ్రెనేడ్లు విసరండి. అరే నేను ట్రైన్ నుంచి కింద పడిపోయాను. ఓ ఓ ఒక్క స్పాట్ మిగిలింది. ఎవరు వికెట్ పడుతుందో ఇంకొకరు. గాయ్స్, జస్ట్ ఒక్కరు అవుట్ అయితే చాలు. మర్చిపోకండి, ఇక్కడ $1 మిలియన్ లైన్ లో ఉన్నాయి. అయ్యో, అది టీఫ్యూ. ఓ, ఛాన్సే లేదు. టీఫ్యూ ఎలిమినేట్ అయిపోయాడు. యో ఏమంటున్నావు? మేము ఫోర్ట్ నైట్ లో ఓడిపోవడమా? బ్రో, మీరిద్దరూ ఈ గేమ్ లో తోపులు కదా. డ్యూడ్, ఫోర్ట్ నైట్ లో ఓడిపోయినట్టు నమ్మలేకపోతున్నాను. ఇది ఎప్పటికీ నన్ను వెంటాడుతుంది. 1 నుంచి 10 మధ్యలో నువ్వు ఎంత బాధపడుతున్నావు? 9 పాయింట్లు. వావ్. ఎలిమినేట్ అయిన వాళ్ళందరికీ అందరూ గుడ్ బై చెప్పండి. ఇప్పుడు మీరందరూ వెళ్ళొచ్చు. ఇక దీంతో వెల్కమ్ టు ద టాప్ 20. నేను సాధించాను. గైస్, నెక్స్ట్ గేమ్ కి సిద్ధంగా ఉన్నారా? ఓకే, మీ 20 మంది కూడా ఒక్కో టీంలో 4 ఉండేలా విడిపోండి. ఇందులో 2 టీంలు ఎలిమినేట్ అయిపోతాయి. ఇప్పుడు మొత్తం 5 టీమ్స్ రెడీ అయిపోయాయి. ఈ వీడియో మొత్తంలో నా ఫేవరెట్ గేమ్ ఇదే. ఫ్లోర్ మార్చేయండి. పోడియంస్ ని తీసుకురండి. అందరూ మీ బాక్సుల మీద ఎక్కి నిలబడండి. ఒక నిమిషం, ఏంటి? ఫస్ట్ మీ టీమే ఆడబోతోంది. ఆ షేప్స్ ని డిస్ప్లే చేయండి. ఈ నెక్స్ట్ గేమ్ లో ఆ షేప్స్ అన్ని కింద ఫ్లోర్ మీద ర్యాండమ్ గా కనిపిస్తాయి. అవి ఎక్కడున్నాయో గుర్తు పెట్టుకోవడానికి మీకు జస్ట్ 10 సెకండ్స్ టైం ఉంటుంది. సర్కిల్, స్క్వేర్, డైమండ్, ట్రయాంగిల్. ఇంకా స్టార్ అందరికీ కామన్. ఓకే, అవి మాయమైపోయాయి. వీల్ తిప్పండి. ఓకే, అది ఎక్కడ అవుతుందో చూద్దాం. వాళ్ళకి ఇప్పుడు స్క్వేర్ వచ్చింది. Go, go, go. వాళ్ళకి స్క్వేర్ వచ్చింది కాబట్టి వారు ఆ ఆకారం ఎక్కడ ఉందని అనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి టీం మొత్తం అందులో నిలబడాలి. మీరేమనుకుంటున్నారు? మేము కాన్ఫిడెన్స్ గా ఉన్నాం. మేమంతా కలిసే ఉన్నాం. రివీల్ చేయండి. ఓ ఓ వాళ్ళ టీంలో ఒక్కడు మాత్రమే ఆ స్క్వేర్ లోపల ఉన్నాడు కాబట్టి వాళ్ళకి జస్ట్ ఒక్క పాయింట్ వచ్చింది. ఒక పాయింటా? ఏ టీమ్స్ కి అయితే తక్కువ పాయింట్స్ వస్తాయో ఆ 2 టీమ్స్ అవుట్ అయిపోతాయి. మీ 4 రెడీయా? ఆ ప్యాటర్న్ చూపించండి. మీరు క్రాస్ చేయాల్సిన స్కోర్ 1. వీళ్ళు దాన్ని బీట్ చేస్తారా? మనమంతా కలిసి ఒకే దగ్గర అవును, ఉండాలి. మనం దగ్గరగా కానీ ఉండాలి. గుర్తుపెట్టుకో, నీ షేప్ ఏంటో, అది ఎక్కడుందో ఆ స్పాట్ ని అస్సలు మర్చిపోకు. ఇవి
స్టార్ గో. స్టార్ స్టార్ ఓకే, వీళ్ళు స్టార్ షేప్ లో నిలబడాలి. నిజం చెప్పాలంటే ఇది అన్నిటికంటే కష్టమైన ఆకారం. ఇదిగో ఇక్కడ సెంటర్ లో ఉంది చూడు, కరెక్ట్ గా ఇక్కడ. మధ్యలోనా? ఇదిగో చూడు మధ్యలో. నాకేం అర్థం కావట్లేదు, అది అబ్బా, అది కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది. ఒక నిమిషం మనం కొంచెం పక్కకి వెళ్ళాలా? అరే అక్కడ కాదనుకుంటా. అర్థమైందని చేశాను. అనుకుంటున్నా, కానీ ఇది అన్నిటికన్నా కష్టమైన ఆకారం బ్రో. మీరు రెడీ అంటే చెప్పండి. మేము సిద్ధంగా Yeah. ఉన్నాం అనుకుంటున్నాను. దాని షేప్ చూపించమంటారా? అవును. రివీల్ చేయండి. ఓకే. ఓహ్ ఓ జితన్ అవుట్, ఇతన్ అవుట్. తాకుతున్నాడు, అతను తాకుతున్నాడు. నో, జితన్ అవుట్, జితన్ అవుట్. జెన్నీ ఎన్ని పాయింట్లు? 2 పాయింట్స్. అరే ఆ స్టార్. అది చాలా కష్టం. నేను అబద్ధం చెప్పడం లేదు, అది చాలా సరైన ఫార్మేషన్. అసలు తప్పు జరిగే ఛాన్స్ లేదు. మనకు వాళ్ళకంటే ఎక్కువ పాయింట్లు వచ్చాయి. వాళ్ళకంటే మీ స్కోరే ఎక్కువ. నోరు మూసుకోండి. కానీ జేసన్, 2 జట్లు ఇంటికి వెళ్ళబోతున్నాయి. టెన్షన్ పడకు, ఓకే? అంతా మంచి జరుగుతుంది. ఇట్స్ ఓకే. ఇందులో ఎవరున్నారు, ఎవరు లేరు, ఎవరికి Yes. పాయింట్స్ కూడా ఎవరికైనా ఒక strong పాయింట్ వచ్చినా మనం సేఫ్. ఆల్ రైట్, ఇప్పుడు ఆ షేప్స్ చూపించండి. ఈ షేప్స్ ఒక్కొక్కటి ఎక్కడున్నాయో గుర్తు పెట్టుకోవడం మామూలు కష్టం కాదు. అది బాగుంది. ఇక్కడ $1 మిలియన్ పందెంలో ఉన్నాయి. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మీ కాంపిటీటర్స్ ఏమైనా చేస్తారు. సరే, diamond. ఓకే రండి. ఓకే 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 సరే. నీ ఎడమకాలు బయట ఉంది మిత్రమా. నీ కాలుని కొంచెం ఇటువైపు జరుపు. ఏమన్నావు? నీకు ఎలా అనిపిస్తుంది? అంతా ఓకేనా? యా ఐమ్ పర్ఫెక్ట్. అసలైన షేప్ చూపించమంటారా? చూపించు. ఓకే, డైమండ్ షేప్ రివీల్ చేయండి. దేవుడా. 2 పాయింట్స్ వచ్చాయి. 2 పాయింట్స్ 2 వచ్చాయి. పాయింట్స్. ఓకే ఓకే 2 పాయింట్లు అంటే బెటరే. ఓకే, అదిరిపోయింది. ఒకవేళ మీరు 2 కంటే ఎక్కువ పాయింట్స్ సాధిస్తే మీరు సేఫ్ అయినట్టే. ఆ షేప్స్ ని చూపించండి. నో చాలా టఫ్ గా ఉంది, టఫ్ గా ఉంది. అతను సాధించాడు, అతను స్క్వేర్ సర్కిల్ వచ్చాయి. స్క్వేర్ సర్కిల్. నో. హే చూడు. స్క్వేర్. స్క్వేర్. చూడు, నేను సరిగ్గా మధ్యలో ఉన్నాను. ఈ ప్లేస్ ఎవరు సెలెక్ట్ చేశారు? టైలర్. అంటే ఇప్పుడు మీరు లోపల లేకపోతే అంత టైలర్ తో ఖచ్చితంగా. అసలైన షేప్ చూపించమంటారా? yes, come on, let's go. రివీల్ చేయండి. అది తప్పుడు ప్లేస్. ఓ 2 పాయింట్స్. మీలో ఇద్దరు అవుట్ అయ్యారు. టైలర్ ఖచ్చితంగా నేను మధ్యలో ఉన్నానని చెప్పాడు. నేను మధ్యలో ఉన్నాను. నా కాలివేలు మధ్యలో ఉన్నాయి. డ్యూడ్, నీ కాలువేలు కూడా మధ్యలో లేవు. నా పెద్ద వేలు అవి అక్కడే ఉన్నాయి మిత్రమా. అక్కడే ఉన్నాయి కాబట్టి మనం ఈ స్థాయిలో ఉన్నాం. నేను 2 పాయింట్లు చేస్తాను. నేను రెండింటికి హెల్ప్ చేస్తాను. ఆ షేప్స్ ని చూపించండి. రేంజ్ అసలు ఫోకస్ తగ్గనివ్వకు. రేంజ్. వాళ్ళంతా ఫిక్స్ అయిపోయారు. వాళ్ళకు వచ్చిన షేప్ ఏంటి? ట్రయాంగిల్. ఓకే, నాతో రండి. ఇదే సెంటర్, ఇదే కరెక్ట్ గా సెంటర్. మీరు అదిలో ఉన్నారని ఎంత నమ్మకంగా ఉన్నారు? నాకు నమ్మకం లేదు. ఇది నా హే, నీకు నమ్మకం లేదా? అసలు ఎందుకు లేదో చెప్పు. నిన్ను నమ్ముతున్నాం మిండి. మీరు సాధించగలరు. సో వెండి, నీ టీం కోసం ఆ ట్రయాంగిల్ ని నువ్వే కనిపెట్టావు. అవును. మీరు గెలుస్తారని కనిపిస్తుందా? లేదు, నాకైతే హిందీ. అసలు అనిపించడం నేనైతే లేదు. అసలు తన టీంలో ఉండేవాని కాదు. షేప్ ని రివీల్ చేయమంటావా? చెప్పండి. చూపించు. ఆ షేప్ ని రివీల్ చేయండి. వీళ్ళకి 2 పాయింట్స్ వచ్చాయి. 2 పాయింట్స్. టై బ్రేకర్. సో మీ టీం తప్ప మిగిలిన అందరికి 2 పాయింట్స్ వచ్చాయి. దాని అర్థం ఏంటి? మీరేమంటున్నారు అసలు అక్కడ? టీం ఎలిమినేట్ అయిపోయిందని వాళ్ళకి అర్థం కావడానికి ఫ్రెండ్స్ లో మీరు అవుట్ అయ్యారని చెప్తారా? మనం ఎలిమినేట్ అయ్యాము. గైస్, అతని సూట్ చూడండి, మరీ టైట్ గా ఉంది. అరే ఆ టైట్ సూట్ ని చూడండి. నువ్వు దీన్ని ట్రాన్స్లేట్ చేయగలవా? జిమ్మీ, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ మ్యాన్. వచ్చినందుకు థాంక్స్. Thank you, brother. యా కనీసం తనకు ల్యాంబర్ట్ ని గెలుచుకున్నాడు. నో ప్రాబ్లం. చాలా సంతోషం. థాంక్యూ జిమ్మీ. అనుకున్నట్టు జరిగినందుకు సారీ. అంత అయిపోయింది. అయిపోయింది. ముగిసింది. ఇప్పుడు విజేతని తేల్చడానికి మనం ట్రై బ్రేకర్ రౌండ్ పెట్టుకుందాం. లైట్స్ వేయండి. గేమ్ ఇంకా అయిపోలేదు. ఫ్లోర్ ని రివీల్ చేయండి. స్టార్. ఇక్కడేనా? అది పక్కాగా ఇక్కడే ఉంది. వీళ్ళు భలే టైం తీసుకుంటున్నారు. కాళ్ళు కొంచెం పక్కకు జరిపి పెట్టుకోవచ్చు, మరి స్ట్రైట్ గా ఉండక్కర్లేదు. మీరు పదే మారుస్తున్నారు. చూపించు. ఓ 4 లైన్ లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి పర్ఫెక్ట్ స్కోర్ వచ్చింది. అంటే ఇక ఇంటికి వెళ్ళేది మీ 3 టీమ్స్ లో ఒకరు. ఆ షేప్స్ చూపించండి. ఏంటి? సర్కిల్. ఇదిగో కరెక్ట్ గా ఇక్కడే ఉంది, నీకు తెలుసా? నేను మధ్యలో ఉన్నాను. టైలర్ మిమ్మల్ని ఎప్పుడు కూడా ముంచడు. ఓ మై గాడ్. ఆల్రైట్, వీళ్ళ సర్కిల్ ఉన్నారు లేదో చూద్దాం. మీకు 0 పాయింట్స్ వచ్చాయి. 0. ఇదిగో నీ ముందే ఆ 2 చిన్న మిక్కీ మౌస్ షేప్స్ ఉన్నాయి చూడు. నాకు అక్కడ ఒక స్క్వేర్, ఒక సర్కిల్ దొరికాయి. అసలు ఇవేంటి? మీరు ఇప్పుడే గెలవాలంటే జస్ట్ 1 పాయింట్ కొడితే చాలు. ఆ షేప్స్ చూపించండి. సర్కిల్. ఓకే, నాతో రండి. నాకు తెలుసు. ఇక్కడే ఆగండి. ఇక్కడే ఆగండి. ఇలా రండి. ఒక పాయింట్ ప్లీజ్. ఒక పాయింట్. ఓ మై గాడ్. 2 పాయింట్స్. 2 పాయింట్స్. ఇంకా ఒకే ఒక టీం మాత్రమే వెళ్లాల్సింది. వారికి కేవలం 1 పాయింట్ సాధిస్తే చాలు. మనకు కేవలం ఒకటి కావాలి. ఒకటి. ఆ షేప్స్ ఏంటో చూపించండి.
రకాయ్ నా కోసం 3 వరకు లెక్క పెట్టు. అది పక్కగా డైమండ్. స్టార్ 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 ట్రయాంగిల్. మీరు ఇప్పుడు దాన్ని స్పిన్ చేయొచ్చు. స్పిన్. ఇప్పుడు తిప్పండి. స్టార్ స్టార్ స్టార్. జేసన్ దాన్ని సాధించే అవకాశమే లేదు. హే హే సరిగ్గా అక్కడే ఆగండి. ఒక నిమిషం, వీళ్ళు మీకు హెల్ప్ చేస్తున్నారండి. మీరు కరెక్ట్ గానే ఉన్నారు. ఏంటిది? నువ్వు రేంజ్ నమ్ముతున్నావా? హే బై బై. మీరే బుక్ అయ్యారు. స్టార్ సరిగ్గా అక్కడే బై ఉంది. బై. నేను ఇంకా దాన్ని చూపించడం లేదు. చూపించు బీస్ట్. రివీల్ చేయండి. కానివ్వండి, ఏదో రకంగా గెలవాలి. క్రిస్ స్టార్ బయట ఉన్నాడు. మీలో 2 లోపల ఉన్నారు, కానీ టైలర్ టీమ్ లో ఎవరూ లేరు. మీరే గెలిచారు. వాళ్ళు అవుట్ అయిపోయారు. వెళ్ళి ఫోర్ట్ నైట్ ఆడుకోండి. లెట్స్ గో బేబీ, లెట్స్ గో. yes మిక్కీ మౌస్, కమ్ ఆన్ బాయ్. ఓడిపోయిన వాళ్ళు కొంచెం ముందుకు రండి. సరే, మేము వెనకడిగేసాం, మేము ఓడిపోయాం. నేనే సర్వనాశం చేశాను, నా తప్పే. ఇదొక టీమ్ గేమ్. ఏది జరగాలో జరిగింది. మేము అవుట్ అయ్యాం. టేక్ కేర్. మీ అందరికి టాప్ 1 లోకి వచ్చినందుకు కంగ్రాట్స్. సెలబ్రేషన్స్ కోసం మనం ఇప్పుడు ఒక స్లంబర్ పార్టీ చేసుకుందాం. బెట్స్ లోపలికి తీసుకురండి. నెక్స్ట్ గేమ్ రేపు పొద్దున్నే ఉంటుంది. ఒకవేళ లాస్ట్ లో మనమే మిగిలితే నేనే గెలుస్తాను. ఓకే? లేదు, ఎందుకంటే నువ్వు నన్ను 3 సార్లు ఎలిమినేట్ చేస్తానని చెప్పావు. నేను నిన్ను ఆట పట్టించాను. నా టీం మెంబర్స్ అందరూ అవుట్ అయిపోయారు. నా ఏఎంపీ బ్రదర్స్ అందరూ వెళ్ళిపోయారు. పడుకునే ముందు ఒకసారి టిక్ టాక్ వీడియోలు స్క్రోల్ చేయాలి. ఏసీ కొంచెం తగ్గించండి రా, హాయిగా నిద్రపోవాలని ఉంది. రకాయకి ఎద్దట అని చూస్తున్నాడు. రకాయ్, అరే ప్లీజ్ అలా చేయకు. ఇంత దూరం వచ్చావు, ఇప్పుడు నువ్వు తప్పు చేయకు. ఆగు, చేయకు. నీకు ఇది జోక్ ఉందా? ఒకసారి ఆలోచించు, ఆ క్లిప్ ప్లే చేసినప్పుడు నేను టచ్ చేసినట్టు కనిపిస్తే. మాలో ఇంకా 12 మంది మిగిలాం. బెట్స్ అని తీసేశారు. మరి ఈ రోజు ఎలా ఎండ్ అవుతుందో చూడాలి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. లెట్స్ గో. మీరు ఇంకా ఎక్కువ మందిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారా? సరదా గడుపుతారా? చిల్ అవుదాం. చిల్ అవుదామా? సరే, అలాగే మనం ఆడుకుందాం. ఓకేనా? పదండి. జేమే జే. మీరంతా స్ట్రీమర్స్ కదా, మీకు పనులేం లేవా? మళ్ళీ పాత లైఫ్ వెళ్ళక్కర్లేదా ఏంటి? అవును ప్లీజ్. ఓకే నేను నా ఓకే. ఫోన్ చెక్ చేసుకోవాలి. ఆల్ రైట్, ఫ్లోర్ ని మార్చండి. ఓ ఇదేంటి? సర్కిల్ నుంచి లాస్ట్ వచ్చిన వాళ్ళకి ఇంకో ల్యాంబోగిని ఇస్తా. No. చాండ్లర్ లోపలికి రా. చాండ్లర్ ను చివరిగా తాకేది ఎవరు? చాండ్లర్ ప్లీజ్ ఈ కళ్ళగంతులు పెట్టుకో. మ్యాచ్ దాన్ని బయటికి తీసుకురా. ఏంటి? డాడ్జ్ బాల్. డాడ్జ్ బాల్. చాండ్లర్ దాన్ని విసిరబోతున్నాడు. ఓ చూడు, అమ్మాయిలందరినీ కొట్టు. చాండ్లర్ కళ్ళ గంతులు కట్టం, డాజ్ బాల్స్ రెడీగా ఉన్నాయి, కానీ ఇంకా ఏదో మిస్ అవుతుంది. ఏంటి? ఇంకేముంది? ఇంకేంటి? ఏంటి స్కేట్సా? నాకు స్కేటింగ్ చేయడం రాదు. మీ కాళ్ళకి శబ్దం చేసే బొమ్మ కోళ్ళు, ఇంకా మీ మెళ్ళలో దాంతో పాటు ఆవు గంటలు కూడా ఉంటాయి. చాండ్లర్ కొట్టిన మొదటి 4 ఎలిమినేట్ అయిపోతారు. ఓ మై గాడ్. ఇది అసాధ్యం. యో, ఇది క్రేజీగా ఉంది. మీ అందరికి స్పెషల్ షూస్, మెళ్ళలో గంటలు రెడీగా ఉన్నాయి. నిజంగా ఇది ఒక పిచ్చి ఆట. నేను ఇలా కనుక ఎలిమినేట్ అయితే అంతకంటే దారుణం ఇంకోటి ఉండదు. నాకు భయం వేస్తుంది. వాడు ఇలాగే అవుట్ అయిపోతే మాత్రం అది మామూలు అవమానం కాదు. చాలా దారుణం. ఈ సౌండ్ దారుణంగా ఉంది. నేను ఏదో పిచ్చాసుపత్రిలో ఉన్నట్లు అనిపిస్తుంది. సరే, ఇప్పుడు ప్లాన్ ఏంటంటే మూలలోకి వెళ్ళి తప్పించుకోవడం. ఇలాంటి ఆటలు ఇంతకు ముందే ఆడాను. చాండ్లర్, ఆర్ యు రెడీ? నేను రెడీ. ఫస్ట్ బాల్ తగిలినా 4 అవుట్ అయిపోతారు. చాండ్లర్, ఇక మొదలు పెట్టు. తను ఒకే దెబ్బ కొట్టేశాడు. ఏం జరిగింది? నేను ఎవరిని కొట్టాను? అంత కరెక్ట్ గా కొట్టేవాడిని ఎందుకు తెచ్చావు? ఈ కోల్డ్ అరుపు వింటుంటే నాకు పిచ్చెక్కిపోతుంది. నేను చెప్పేది విని ఇంకా అటు వెళ్ళండి, అటు వెళ్ళండి. ఇది పిచ్చిగా ఉంది. ఒక క్షణం క్రితం చాలా శబ్దంగా ఉంది. ఇప్పుడు ఎవరు శబ్దం చేయడం లేదు. గద అంతా కూడా నిశ్శబ్దంగా ఉంది. ఎవరు కదలడం లేదు కదా? మీరు ఒకరి గురించి ఒకరు చెప్పొచ్చు బ్రో. వాళ్ళు ఎక్కడున్నారో నాకు చెప్పండి. ఎక్కడున్నారు వాళ్ళు? ఎవరు కదలడం లేదు. నేను ఇది నేనురా. అరే, నాకు ఆ కోడి అరుపు వినిపించింది. సరే, మూసుకొని ఇసురు. ఆ మూలలో ఎవరైనా ఉన్నారా? అబ్బా, ఎవరు ఉన్నారనిపిస్తుంది. ఇంత గ్యాప్ లో మిస్ అయిపోతున్నాడు. ఈ మూల ఎవరో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు అక్కడి నుండి ఉరకాల్సిందే.
ఐఎమ్ సో సారీ. నలుగురిలో ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ఎవరన్నా కింద పడుకున్నారేంటి? వాళ్ళని పైకి లేపండి. నో, నేను అవుట్. వెండి నో, మీరు మూడో ఎలిమినేషన్ వెండి. నువ్వు మామూలుడివి కాదు. హే, మీరు అటు ఇటు పరిగెత్తడం ఆపాలి. యోనా, వెండి, క్రిస్ వీళ్ళందరూ అవుట్ అయిపోయారు. నెక్స్ట్ ఎవరికి బాల్ తగిలితే వాళ్ళే ఎలిమినేట్ అవుతారు. చాండ్లర్, అంతా నీ చేతిలోనే ఉంది. నేను ఇక్కడ ఎవరు ఉన్నట్టు అనిపిస్తుంది. నేను వేసేస్తా చూడు. ఇక్కడే ఉన్నావు కదా. ఆ? తను వేట మొదలెట్టాడు. అతను వేటలో ఉన్నాడు. అతను వేటాడుతున్నాడు. ఓ ఓ, ఇది అతని అవకాశం. నువ్వు అక్కడే ఉన్నావు కదా. ఆ! తను దూసుకుపోతున్నాడు. నీకు బాల్ తగిలిందా? అవును, ఏం పర్లేదులే. ఏం జరిగింది? అది వచ్చి నా కాలుకి తగిలింది. లేదు. అవును, తగిలింది. లేదు. అబ్రహాం, రకాయ్ నిన్ను బలిపత్వం చేసేసాడు. అసలు ప్రాబ్లం ఏంటంటే అతను నన్ను గట్టిగా పట్టుకున్నాడు. నేను చేస్తాను. నేను గెలవడానికి ఏదైనా చేస్తాను. ఏమైనా చేస్తాను. ఇక దీంతో మన దగ్గర చివరి 8 మంది మిగిలారు. ఆ $1 మిలియన్ ఇచ్చే టైం దగ్గర పడింది. మనం ఇంకా ఇక్కడ ఎలా ఉన్నాం? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటో. నువ్వు అద్భుతంగా ఆడావు. నేను రోజంతా రచ్చ రచ్చ చేస్తాను. పోయినసారి కూడా నేను ఈ స్టేజ్ లోనే ఓడిపోయాను. ఈసారి సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తావు లేదు. నేను జస్ట్ 5 గంటలే పడుకున్నాను. నాకేం పర్వాలేదు, ఎందుకంటే ఇది ఒక $1 మిలియన్ విషయం. నాకు గనుక ఆ డబ్బు వస్తే నేను ఖచ్చితంగా నా కమ్యూనిటీకి ఆ డబ్బు ఇస్తాను. మా కమ్యూనిటీలో కాలేజ్ ఫీజులు కట్టేయచ్చు. ఆ డబ్బుని అందరికి షేర్ చేస్తాను. నా ప్రేమ అందరికి పంచుతాను. మనం స్టార్ట్ చేసినప్పుడు ఎంత మంది ఉన్నారు? ఇప్పుడేమో ఇంత తక్కువ మంది ఉన్నారు. అంత ఖాళీగా ఉంది. నేను ఒక కొలికి తెచ్చి గెలుద్దాం. నెక్స్ట్ గేమ్ ఆడే ముందు ఒక అనౌన్స్మెంట్ చేయాలి. మన ఫెస్టివల్స్ ద సూపర్ మారియో గెలాక్సీ మూవీతో కలిసి 3 సరికొత్త ప్రొడక్ట్స్ ని లాంచ్ చేశాయి. ఒక్క నిమిషం, ఇవి భలే క్రేజీగా ఉన్నాయి. అవును, సూపర్ మారియో అంటే పిచ్చి, అలాగే ఫెస్టివల్స్ కూడా. ఇవి అచ్చం యోషి గుడ్ల లాగే ఉన్నాయి. అంటే ఇవి యోషి పెట్టినవేనా? అవును, ఈ గుడ్డు యోషిదే. దీని లోపల పీనట్ బటర్ ఉంది. నా లైఫ్ లో ఎప్పుడు ఇలాంటిది తినలేదు. నాకు నచ్చింది. నాకు ఆ గమ్మిలు ఇస్తారా? అబ్బా, ఇవి అదిరిపోయాయి. ఈ గమిలు బాగున్నాయి. మాకు ఫెస్టివల్స్ ఇష్టం. మీరు వీటిని క్రోగర్ 7-Eleven 5Bలో వాల్మార్ట్ స్టోర్స్ లో కొనొచ్చు. ఒకసారి వాటిని ప్రయత్నించండి. చాలా టేస్టీగా ఉన్నాయి. 1 2 3 ఇంత పెద్ద స్ట్రీమర్స్ తో కలిసి టాప్ 8 లో ఉండటం అసలు మామూలు కాదు. అయితే మనం ఉండాలి లేదా వాళ్ళు ఉండాలి. మేము ప్రతిసారి మమ్మల్ని ఎంచుకుంటాం. నేను నుంచి దూరంగా ఎందుకు వెళ్తున్నావు? లేదు, ఎందుకంటే బ్యాడ్ ఎనర్జీ వస్తుంది. నువ్వు బ్యాడ్ ఎనర్జీ. జనాలు అసలు నిన్ను లైక్ చేయరు, ఎందుకంటే నీ ఇమేజ్ అలా తయారైంది. అందరు నన్ను అసహించుకుంటారు బ్రో. నువ్వు టాప్ లో ఉన్నావు. నాకు అవకాశం వస్తే అతన్ని బయటికి పంపుతాను. అతను వెళ్ళిపోవాలి. మిగిలిన 8 మంది స్ట్రీమర్స్ ఇక్కడికి వస్తారా? ఫ్లోర్ ని మార్చేయండి. ఓ మై గాడ్. తొక్కుడు బిళ్ళ ఆడుతున్నాం. ఈ డాట్స్ మీద నిలబడండి. ఆర్డర్తో పని లేదు, ఒక దాని మీద నిలబడండి చాలు. నెక్స్ట్ గేమ్ ఏంటో మీరే సెలెక్ట్ చేసుకోండి. లైట్స్ ఆఫ్ చేయండి. నాకు చాలా చాలా టెన్షన్ గా ఉంది. ఓకే, కళ్ళు తెరిచి చూడండి. అసలు ఏంటి? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ గేమ్ ఏంటనేది మీరే డిసైడ్ చేస్తారు. ఏంటి? మీరంతా కూడా క్రియేటర్సే కాబట్టి మీ 1v1 ఛాలెంజెస్ ని క్రియేట్ చేసుకోవడానికి కావాల్సినవన్నిటిని కూడా షాపిఫై మీకు ఇస్తుంది. కానీ రూల్ ఏంటంటే ఖచ్చితంగా 4 అవుట్ అయిపోవాలి. ఓకే ఓకే ఓకే. మరి మీరు ఏ గేమ్స్ ని చూస్ చేసుకుంటారు? బాస్కెట్ బాల్? నో 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 నో. No. పింగ్ పాంగ్ లేదా వేరేది. నా గేమ్స్ ఆడడం రాదు. మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఎందుకంటే షాపిఫై వాళ్ళు మీకు కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టారు. కరెక్ట్ ఫోర్. సొంతంగా బిజినెస్ చేసే వాళ్ళందరికీ హెల్ప్ చేస్తున్న షాపిఫై కి పెద్ద థ్యాంక్స్ చెప్పి తీరాలి. నేను ఈ రోజు ఫీస్టబుల్స్ బిజినెస్ చేస్తున్నాను అంటే దానికి మెయిన్ రీజన్ షాపిఫైనే. సారీ, ట్విస్టర్ లాంటి గేమ్స్ ఉన్నాయి. ట్విస్టర్ సినిమాలా ఉంటుంది. వీళ్ళు ఒక గేమ్ ని ఫిక్స్ చేయబోతున్నారు. అలాగే మీరు కూడా మీ డ్రీమ్ బిజినెస్ ని స్టార్ట్ చేయబోతున్నారు. మీ కళ్ళని నిజం చేసుకోవడానికి కావాల్సినవన్నీ షాపిఫై దగ్గర ఉన్నాయి. మీ ఐడియాస్ ని బిజినెస్
బిజినెస్ గా మార్చాలంటే ఒకసారి shopify.com/MrBeast వెళ్ళండి. హే అందరూ ఇటు రండి, గేమ్ సెలెక్ట్ చేసే టైం వచ్చింది. అందరూ నా దగ్గరికి రండి. రూబియస్, నువ్వెవరితో ఫైట్ చేయబోతున్నావు? ఇబాయ్ ఆల్రైట్, బాస్కెట్ బాల్ కానీ దూరం నుండి విసిరాలి. ఫస్ట్ వేసిన వాళ్ళు విన్నా. అవును అంతే. మరి మీరేం చేస్తారు? 1v127. ప్రతి షాట్కి ఒక పాయింట్. తప్పుల్ని చాండ్లర్ నిర్ణయిస్తాడు. చాండ్లర్ నిర్ణయమే ఫైనల్. అతను కూడా వాళ్ళలాగే చేస్తాడంట. ఇదే అటకనే దూరం నుంచి. నేను స్కీ కలిసి కనెక్ట్ 4 ఆడుతున్నాం. ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేద్దాం. అన్ని ఫిక్స్ అయిపోయాయి. లెట్స్ గో. గుడ్ లక్. గుడ్ లక్. మొదలు పెట్టండి గాయ్స్. వీళ్ళల్లో ఒకరు ఎలిమినేట్ అయిపోబోతున్నారు. నువ్వు సాధించావు. వెయిట్, నేను దాన్ని చూడలేదు. నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఆమె గెలుస్తుంది అనుకున్నాను. విన్నర్ నెక్స్ట్ రౌండ్ కి చేరుకున్నాం. మరి నన్ను క్షమించు, నువ్వు ఇప్పుడు నన్ను ఏడిపించేలా ఉన్నావు. మరేం పర్లేదు. ఇట్స్ ఫైన్. ఇదొక మంచి అనుభవం. లవ్ యు మారి. దాని గురించి ఏడు. ఇక దీంతో 7 మాత్రమే మిగిలారు. ఇప్పుడు ఆ బాస్కెట్ బాల్ గేమ్ కానిద్దాం. ఎవరైతే ముందు ఈ లైన్ దగ్గర నుంచి ఆ బాస్కెట్ వేస్తారో వాళ్ళు నెక్స్ట్ రౌండ్ కి వెళ్తారు. గుడ్ లక్. గుడ్ లక్. రేజ్ కమ్ ఆన్. ఫస్ట్ షాట్ బ్రో, కరెక్ట్గా కొట్టగలవా? నువ్వు ఇంతకు ముందు ఎప్పుడైనా బాస్కెట్ బాల్ ఆడావా? నా లైఫ్ లో ఇదే ఫస్ట్ టైం. ఊరికే నేను జోక్ చేస్తున్నాను. నేను అదే అనుకుంటున్నా. బ్యాక్ బోర్డ్ కు అది మంచి తగులుతుంది. షాట్. జిమ్ లో చాలా ఎక్కువ వర్క్ యా, నువ్వు బలంగా ఉన్నావు బ్రో. రేజ్ బాస్కెట్ కి దగ్గరగా వస్తుండడంతో గ్రాఫ్ తను ఒక కొత్త స్ట్రాటజీ వేశాడు. ఓ, నీకు నా లక్ కావాలా? యా. ఓ ఏంటి? ఆల్ రైట్. ఒకవేళ ఇది పని చేస్తే యో నేను ఈ చెయ్యి కడుక్కోవాలా? ఓ ఈ దాదా పనిచేసింది. ఇప్పుడు తను అది చేస్తున్నాడు. ఓకే. ఈ చేతులు ఎవరి చేతులు? ఇప్పటి నుండి నేను తన చేతిని ముద్దు పెట్టుకుంటాను. బాగా ట్రై చేసావు. థ్యాంక్ యూ జమ్మీ. మంచి నో ప్రాబ్లం. వచ్చినందుకు థ్యాంక్స్. తదుపరి పోటీ రూబియస్ వర్సెస్ ఇబాయ్. కేవలం ఒక చేత్తో మాత్రమే బంతిని విసరాలి. అది అంత కరెక్ట్ గా పడుద్దని అసలు ఊహించలేదు. ఎంత దూరం నుంచి బాస్కెట్ వేయడం అంత సులభం కాదు. నువ్వు ఒకసారి ప్రయత్నిస్తావా? నువ్వు చేయాల్సింది జస్ట్ ఇంతే. నిజంగా అద్భుతం. అది మొదటి ప్రయత్నమే. నేను టెస్ట్ చెప్తున్నా. నువ్వు అక్కడ బిల్డప్ ఇచ్చుకుంటావా? ఇలాగేనా? అవును, అలాగే. అంతే. కానీ గోల్లో పడింది. ఈ వీడియో చూస్తున్న నీ స్పానిష్ కమ్యూనిటీకి ఏం చెప్తావు? ముందుగా అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే ఈ వీడియోకి కామెంట్స్ లో స్పానిష్ కమ్యూనిటీ ఇస్ ద బెస్ట్ అని పెట్టండి. బై గైస్, జిజి సోల్జర్. బాయ్. ఇప్పుడు అత్యంత తీవ్రమైన ఆట సమయం వచ్చింది. ఇద్దరి మధ్య సమానమైన పోటీ. నువ్వు అతన్ని నలిపేస్తావా ఏంటి? అవును, ఖచ్చితంగా. 1-on-1 బాస్కెట్ బాల్. ఫస్ట్ ఎవరికి 7 పాయింట్స్ వస్తే వాళ్ళే విన్నర్. అలాగే టాప్ 4కి వెళ్తారు. అరే తను నెడుతున్నాడు. నేను నెట్టడం లేదు. లేదు నెట్టావు. చెప్పాను కదా. వావ్. ఓ మై గాడ్. నో వే. ఓ మై గాష్. ఓకే. రకాయికి 2 పాయింట్స్ వచ్చాయి. ఇది 2-1 2-1. ఓ ఇంకో పాయింట్. ఒక నిమిషం. అది లైన్ బయటకు వెళ్ళిందని రూల్స్ లో ఎక్కడా లేదు. జేసన్ కి నువ్వు అనుకున్నంత సీన్ ఉందంటావా? దారుణంగా ఆడుతున్నాడు. జేసన్ కి ఇప్పుడు చావరేమో తెలుసుకోవాల్సిన టైం వచ్చింది. తను ఎలా అయినా పాయింట్స్ కొట్టాలి. రకాయ్ కష్టపడుతున్నాడు. రకాయ్కి చెమటలు పడుతున్నాయి. జేసన్ పాయింట్ సాధించకుండా ఉండటానికి రకాయ్ తన సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాడు. ప్రతిసారి జేసన్ ఫౌల్ చేస్తున్నాడు. ఇది ఫుట్బాల్ ఆటనారే, కానీ జేసన్ వేసిన ప్రతి షాట్ కి రకాయ్ దగ్గర సమాధానం ఉంది. ఓ మై గాడ్. ఓ నో. వాళ్ళిద్దరూ గెలవడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. ఏకంగా కింద పడి కుస్తీ పట్టేస్తున్నారు. నేను అలసిపోయాను. నన్ను ఆపలేవు, స్కోర్ చేయలేవు. ఇంకా కూర్చో బ్రో, అదొక్కటే వచ్చు. 6-3. రకాయ్ మరో పాయింట్ సాధిస్తే అతను తదుపరి రౌండ్కి వెళ్తాడు. అప్పుడు జేసన్ ఎలిమినేట్ అవుతాడు.
అసలు నువ్వేం చేసావురా లెట్స్ గో. దేవుడా బ్రో ఆ రచ్చ మామూలుగా లేదు. బ్రోలే నువ్వు ఓడిపోయావు. నా తరపున బయట ఉన్న వాడికి హై చెప్పు. ఓ, అసలు దాని అర్థం ఏంటో కూడా నాకు తెలీదు. సరే ఇప్పుడైతే ఫైనల్ గేమ్ టైం వచ్చింది. దాన్ని తీసుకురండి. అదిగో వచ్చేసింది. ఏంటది బ్రో? ఇలాంటి వాటిలో నేను తోపుని. నేను కూడా అంతే. నిజం చెప్తున్నా. ఇక్కడ మా దగ్గర ఒక పెద్ద స్లింగ్ షాట్ ఉంది. కర్టన్స్ తెరవండి. ఏంటి? మీలో ఒక్కొక్కరికి 3 హార్ట్స్ ఉంటాయి. మేము లైవ్ స్ట్రీమ్ మొదలు పెట్టాం. మిలియన్స్ లో జనాలు మిమ్మల్ని చూస్తున్నారు. చాట్ లో ఉన్న ఈ మిలియన్ మంది జనాలే నిర్ణయిస్తారు మీరు స్లింగ్ షాట్ తో దేని విసిరాలు. మొదటి రౌండ్ ఆప్షన్స్ ని తీసుకురండి. మీ 3 హార్ట్స్ పగిలిపోయినప్పుడు మీరు ఎలిమినేట్ అయిపోతారు. మీరు ఎవరిని గురి పెట్టాలనేది మీ ఇష్టమే. ఇది మరీ దారుణం. గత గేమ్ లో స్కీ ముందు పాస్ అవ్వడంతో తనే మొదటిగా ఇప్పుడు షూట్ చేస్తాడు. తర్వాత రేజ్, రూబియస్, రకాయ్. మొదట వస్తువు ఒక పినాట, ఓ మై గాడ్. ఒక క్యాబేజీ, గడియారం. ఇది ఏరోడైనమిక్ కాదు, బహుశా పనికి రాకపోవచ్చు. మై గాడ్. లేదా ఒక బాస్కెట్ బాల్. అది బాస్కెట్ తర్వాత బాల్. చాలా రౌండ్స్ ఆడతాం. ప్రతి రౌండ్ లో కొత్త వస్తువులు తెస్తాం. మీరు ఎవరిని గురి పెట్టాలనేది ఇక మీ ఇష్టం. అంటే మన అవతల వాళ్ళు గురి పెట్టాలి. మీరు చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇది మరీ దారుణం. మీ మీ ఒకసారి ఆగండి. హార్ట్స్ పగిలిపోగానే మీరు అవుట్. చాలా మంది కూడా ఒకేసారి ఓటు వేయడం వల్ల ఆ పోల్ అక్షరాల క్రాష్ అయింది. అందుకే మొదటి రౌండ్ కోసం మేము ఒక పాచిక వేశాం. 4 బాస్కెట్ బాల్. స్కీ ఆగు, నేను నీకు విషయం చెప్పాలి. నేను నీ పక్కనే ఉన్నా. నన్ను కొట్టబోతే పొరపాటు నీకే తగలచ్చు. అది నా వైపు ఉంది, కొంచెం కుడి వైపు అంతే. అది నేను. అది నాకే. ఓ మై గాడ్. అరే ఏంట్రా ఇది? నేనేం చూడలేదు. నాకు కనిపించలేదు. నాకేం కనిపించలేదు. దాదాపుగా కొట్టేశావు. మన స్పానిష్ ప్రజలందరికీ చెమటలు పడుతున్నాయి. 1 పిన్యాటా. పిన్యాటా. దానికి కొంచెం బరువు ఉంది. అసలు అది ఏ భాష? నేను మధ్యలో గురి పెడుతున్నాను. నువ్వు దాన్ని పక్కకు తిప్పచ్చు. చూడు wait. నేను చెప్పాను అతను చేయగలడు. నీకు ఏ యాంగిల్ కావాలి? అది నీ నాకు ఇష్టం. ఆ యాంగిల్ నచ్చింది. అది నేనే. నాకు యాంగిల్ నచ్చింది. రకాయ్ అతను నిన్నే టార్గెట్ చేస్తున్నాడు. సరే తనకి 3 లేదా 2 పడాలి. అది 2. అబ్రహాంకు న్యాయం జరగాలి. అబ్రహాంకి న్యాయం జరగాలి. అబ్రహాంకి న్యాయం జరగాలి. ఓ మై గాడ్. అబ్రహాం కోసం. ఓ మై గాడ్. ఇది చాలా కష్టం. రైట్, ఇక రకాయ్ దగ్గర గడియారం మాత్రమే మిగిలింది. ఓ దేవుడా. ఓ దేవుడా. మొదటి పోల్ పెట్టండి. అది టాయిలెట్ టాయిలెట్ పేపరా? ఓ సగం మంది దాదాపు టాయిలెట్ పేపర్ కే ఓటేస్తున్నారు. ఓ నిజంగా. వదిలే. ఓ మై గాడ్. అంటే వాళ్ళందరూ పాచికలు కొట్టేస్తే నీకు చాలా కోపం వస్తుందా? ఇప్పుడు వాళ్ళు పాచికలు ఎంచుకుంటే నాకు పిచ్చెక్కిపోద్ది. ఆల్ రైట్, ఇక పాచికే. కమాన్ వెనక్కి లాగు. దాన్ని వెనక్కి పెట్టు. యా, వెనక్కి లాగు. నీకే తగులుతుంది. వెనక్కి లాగు. నీకే తగులుతుంది. ప్రపంచం రూబీస్ నాకు కాదు, ఎదురు అది కాదు. తిరుగుతుంది. నేను చెప్పేది విను. ప్రపంచం రూబీస్, నేను నాకు చెప్పేది ఎదురు విను. వస్తుంది. వద్దు అవును. దయచేసి రూబీస్ దయచేసి నన్ను కొట్టుకో ప్లీజ్. రూబీస్, నీ ఓట్స్ వచ్చేసాయి. పుచ్చకాయ లేక సాకర్ బాలా? ఆల్ రైట్, అయితే సాకర్ బాలే. What? తగిలింది. తగిలింది. తను దాన్ని పగలగొట్టలేదు. నీ పుచ్చకాయ తీసుకో. ఈ స్ట్రీమర్ స్లింగ్ షాట్ ఎంత చేత కాని బాల్ అంటే నన్నే కొట్టావా? నేను తాగించలేదు కొంచెం కూడా. వాళ్ళు అక్షరాల గంటల తరబడి కొట్టిన ఒక్క షాట్ కూడా తగలలేదు. రకాయ్ మాత్రం ఆకాశంలోకి కొడుతూనే ఉన్నాడు. నేను దీన్ని టెస్ట్ చేశాను. స్పోర్ట్స్ ఆడే వాళ్ళతో ఆడని వాళ్ళతో కూడా. అబద్ధం ప్రతి టెస్ట్ లో ప్రతి ఒక్కరు అబద్ధం. చాలా బాగా ఆడారు. అబద్ధం. ఈ తతంగం ముందే అయిపోయింది. మీకు కావాలంటే వస్తువులు విసిరే రౌండ్ ఒకటి ఆడొచ్చు, వాటిని కొట్టడానికి బదులుగా. కానీ మీ నలుగురు ఒప్పుకుంటేనే. ఒప్పుకున్న వాళ్ళు చేయి పైకెత్తనే. ఓకే, రకాయ్ అబ్రహాం కి చేసింది స్పష్టమైంది. స్ట్రీమర్స్ అందరికి అది అంతగా నచ్చనే లేదు. అతను చేయగలిగిందల్లా తిరిగి పోరాటమే. అది వేలాడుతోంది. ఇది వేలాడుతోంది. వేలాడుతుంది. ముట్టుకోవద్దు. నోలో నీ గుండె ముక్కలైందా? అది పడిపోకుండా అలానే ఉంది. ఆల్రైట్, అది ఇంకా ఉంది. వావ్. అయితే రూబీస్ కి 2 గుండెలు ఉండటం అతన్ని టార్గెట్ గా Oh my చేసినప్పటికీ వాళ్ళ గురి మాత్రం ఇంకా దారుణంగానే ఉంది. మనం మళ్ళీ స్లింగ్ షాట్ ఆడితేనే బాగుండు. ఓ మై గాడ్. నేను కొట్టినప్పుడు రకాయ్ వైపే వెళ్తుంది. కమాన్ స్కీ, ఇక్కడ తెలివిగా ఉండు. ఓ మై గాడ్. నేను అలా చేయాలనుకోలేదు. దేవుడి మీద ఒట్టు. వాడి మొహం చూడు, దారుణంగా జారిపోయింది. ఓ మై గాడ్. ఏంటి నువ్వేనా జస్టిస్ చేసేది? గేమ్ నుంచి వెళ్ళిపో. ఇలా జరుగుతుంది అనుకోలేదు. న్యాయం 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 న్యాయం. నోరు మీద చిన్నపిల్లడా. మనోడు తన ఎంకరేజ్ చేస్తున్నాడు చూడు. అబ్రహాంకి న్యాయం జరుగుతుంది. నేను కాకపోయినా ఇంకొకరు చేస్తారు. ఇక్కడి నుంచి వెళ్ళిపో త్వరగా. అబ్రహాంకి న్యాయం జరుగుతుంది. నన్ను నమ్ము. తర్వాత నువ్వే. ఒక స్పానిష్ ప్రేక్షకుడికి ఇవ్వడానికి నా దగ్గర నీకు $50,000 ఉన్నాయి. అది ఎవరికి వెళ్ళాలో నువ్వే ఎంచుకో. రూబీస్ చెప్పింది తప్పేం కాదు. రకాయ్ అందరికీ కూడా నంబర్ 1 టార్గెట్ అయ్యాడు.
యోస్కి నువ్వు గెలిచినా పర్లేదు, వాడు మాత్రం బయటికి వెళ్ళేలా చూడు. బ్రో నన్నే ఎందుకు బ్రో అలా చేయకండి బ్రో. ఏడవడం ఆ బ్రో, రోజంతా సానుభూతి కోసం నాటకాలు ఆడుతున్నావు. పైకి వెళ్ళండి ప్లీజ్ ప్లీజ్ బ్రో. ఓ అదిగో అంతే. ఓ కొట్టేశాడు. హార్ట్ ని కొట్టలేక రకాయ్ తనకి తోచిన ప్రతి ఎత్తు వేశాడు. వావ్ బ్రో ఇది అస్సలు ఏ మాత్రం బాలేదు. నోర్మోయ్ బ్రో, నీ మాట విన్ను. కానీ వాళ్ళని ఒప్పించడంలో విఫలమయ్యాక ఆటలో రకాయ్ పరిస్థితి కత్తి మీద సాములా మారింది. ఓ ఓ మై గాడ్. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ రకాయ్ కొంచెంలోని పని అయిపోయేది. ఏదైనా అవకాశం ఉండాలంటే నువ్వు ఇప్పుడే ఒక హార్ట్ ని కొట్టి తీరాలి. ఓ మై గాడ్ క్లోజ్ లో మిస్ అయ్యాను. ఎందుకు ఇలా జరుగుతుంది బ్రో? నువ్వే మోసగాడివి. నేను కేవలం గేమ్ ఆడుతున్నాను. నువ్వే మోసగాడివి. నువ్వు మోసగాడివి. వద్దు స్కీ వద్దు స్కీ వద్దు స్కీ. ఎవరైనా వీడి నోటికి ప్లాస్టిక్ వేయగలరా? వాగకు. ఓ ఓ బయటికి పో, నువ్వు ఇక అయిపోయావు. వెదవా, చెత్తగాడివి. చెత్త, నువ్వు చెత్తవి. సరే 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 చెత్తగాడివి. చాలు 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 చాలు. చెత్తగాడివి. నాకు డబ్బులు వస్తాయా? నీ ప్రేక్షకులకు ఇవ్వడానికి 50 grand ఇస్తాం. ఓడిపోయిన అందరికి 50 grand Okay, ఇస్తాం. okay. త్వరగా త్వరగా వెళ్ళు. ఓ నో 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 నో. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఆగండి, ఆగండి, ఆగండి. సెక్యూరిటీ చాండ్లర్. వాడు లైన్ తొక్కాడు. వాడు లైన్ తొక్కాడు. వాడు లైన్ తొక్కాడు. చాండ్లర్, చాండ్లర్. లైన్ తొక్కాడు వాడు. నిజంగా చెప్తున్నా వాడు లైన్ తొక్కాడు. లైన్ తొక్కాడు. లైన్ తొక్కాడు. వాడు లైన్ తొక్కాడు. వాడు బయటికి వెళ్ళాలి. నువ్వు నన్ను మోసం చేసావు. వాడు నన్ను మోసం చేసి పంపేయాలనుకున్నాడు, చూసారా? ఇక మిగిలింది ఇద్దరే. వావ్, బాగా ఆడావు. ఎలా మిగిలాం మనం ఇక్కడ దాకా ఎలా వచ్చాం? తప్పదు. మీరిద్దరు ఫ్రెండ్స్ కదా? అవును. కానీ మీ ఇద్దరులో ఒకరి ప్రేక్షకులకి $1 million వస్తాయి. Yes. మరొకరికి రావు. ఈ ఒక్క గేమ్ కోసం నువ్వు బాగా ఆడావు బ్రదర్. ఇది చేయక తప్పదు. బాగా ఆడావు. ఇలా చూడు, స్కీ ఇది కొడితే స్కోర్ 3-1 అవుతుంది. ఓ మై గాడ్. బ్రో, నీకు మిగిలింది ఒకే ఒక హార్ట్. రేజ్ లెబ్రాన్ 3-1 తో వెనకబట్టాడు కదా? వారియర్స్ తో. అవును. మరి అతను ఏం చేశాడో గుర్తుందా? తిరిగి పుంజుకొని కీలక గెలిచాడు. సమయంలో పుంజుకొని గెలిచాడు. నువ్వు లెబ్రాన్ వా? నేను గెలుస్తానని నమ్ముతున్నాను. 1-3 తో వెనకబడి ఓకే వెల్, లెబ్రాన్ అయితే కొట్టేవాడు. తను ఇక్కడే దీనికి ముగింపు పలకగలడు. ఫ్రెండ్స్, మీరు బహుశా ఈ ఆటకి ముగింపు చూస్తున్నారేమో. నో. ఇట్స్ ఓకే. ఆ భయం ఎలా ఉంటుందో తెలిసిందా రేజ్? ఇంకొంచెంలో ఆట అక్షరాలు ముగిసిపోయేది. నువ్వు చూస్తుండగానే అతను $1 million ఇచ్చేసేవాడు. యో సరే నెక్స్ట్. తను నిలకడగా ఉన్నాడు. హే, సరదాగా ఆటో ఆపు. Okay. సరదాగా ఆటో ఆపు. రేజ్ పుంజుకో, నువ్వు దృష్టి పెట్టాలి. చివరికి కొట్టేశాడు. నువ్వు మళ్ళీ పోటీలోకి వచ్చేసావు. ఇది క్రేజీగా ఉంది. ఓ మై గాడ్. ఓ, నువ్వు ఒకటి కొడితే స్కోర్ సమం అవుతుంది. ఓ, అసలు ఇప్పుడు ఏం జరుగుతోంది? అతను ఏకాగ్రతతో దేవుడా, ఉన్నాడు. 1v1 చివరిగా ఒక హార్ట్ మిగిలింది. ఎవరిది పగిలితే వాళ్ళు ఓడిపోతారు. గెలిచిన వాళ్ళ అభిమానులు $1 million గెలుచుకుంటారు. ఇదిగోండి, అతను ఇక్కడే దీనికి ముగింపు పలకగలడు. ఇప్పుడే తను ఆపడానికి నీకు ఇదే చివరి అవకాశం కావచ్చు. ఇదే నీ ఆఖరి దెబ్బ. నో. ఓ మై గాడ్. ఓ మై గాడ్. రేజ్, ఇంకా సాగదీకు. అతను కసిగా ఆడుతున్నాడు. రేజు ఆటలో మునిగిపోయాడు. బ్యాంగ్ బ్యాంగ్. నువ్వు ఇప్పుడే $1 million గెలిచావు. వావ్ వావ్, నన్ను తక్కువ వేశారు. నేను గెలిచాను. $1 million గెలిచాను. ఓ మై గాడ్ బ్రో. నిజంగా మీ అందరికి నేను చాలా కృతజ్ఞుని. సబ్స్క్రైబ్ చేసేయండి. టేక్ కేర్. మేము స్ట్రీమ్ ముగిస్తున్నాం. ఐ లవ్ ఆల్ ఆఫ్ యూ.